సో సమ్మర్ రాగానే చాలామంది లోపల ఎక్కువగా చూసేటువంటి విషయాల లోపల పైల్స్ అండ్ ఫీజర్స్ అండ్ ఫిస్టులా అనేది ఎక్కువ చూస్తుంటాము. నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతిని మాట్లాడుతున్నాను. సో ఈ సమ్మర్ లోపల చాలామంది ఏమవుతుందంటే ప్రాపర్గా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా చాలామంది లోపల చూసేటువంటి విషయాల లోపల పైల్స్ సమస్య అనేది పెరిగిపోవడం అని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కేసెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ పైల్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో పైల్స్ అనేది మలద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక బొడిపిలాగే బయటకు వచ్చేసి స్టూల్ పాస్ చేస్తున్న ప్రతిసారి కూడా విపరీతమైనటువంటి నొప్పి, భరించలేనటువంటి నొప్పి, దాంతోపాటు స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు రక్తస్రావం జరగడం అనేది ఎక్కువగా పైల్స్లో చూసేటువంటి లక్షణం అనమాట. సో మోషన్ పోతున్నప్పుడు నొప్పిగా ఉండి, మంటగా ఉండి, దురదగా ఉండి, దాంతోపాటు రక్తస్రావం జరుగుతుందనంటే అది పైల్సా అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ సమ్మర్ లోపల కానీ ఎక్కువగా ఈ కేసెస్ ఎక్కువ చూస్తుంటాం. దీనివల్ల ప్రధాన కారణం ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉండడం అండ్ ప్రీవియస్లీ కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల లైక్ హైపోథైరాయిడ్ కండిషన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇలాంటివి ఉండడం వల్ల కూడా పైల్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వయసు రీత్యా ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేకపోయినా కానీ పెద్దవాళ్ళ లోపల, బెడ్ రిడన్ ఉన్న వాళ్ళ లోపల కూడా ఈ సమస్యలను ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ నడి వయసు లోపల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల కూడా ఈ పైల్ సమస్య అనేది ఎక్కువ చూస్తుంటాం. అండ్ అదేవిధంగా ఎవరైతే ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళ లోపల కూడా ఈ సమస్యలు పైల్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అండ్ ఎక్కువగా కాఫీ, టీలు ఎక్కువ తాగడం వల్ల కావచ్చు పైల్ సమస్య అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీకి కావాల్సినంత ఫైబర్ తీసుకోకపోయినా కానీ, వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకోకపోయినా కానీ ఈ సమస్యలు అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్ లోపల బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉండడం, శరీరానికి తగినంతగా నీరు తీసుకోకపోవడం వల్ల పైల్స్ సమస్య అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అంటే మలద్వారం గుండా ప్రతిసారి బ్లడ్ పడుతుంది అని అనుకుంటే, నొప్పిగా ఉంది, దురదగా ఉంది అని అనుకుంటే ఓన్లీ పైల్స్ కండిషన్లో కాదు. ఒకవేళ ఆల్రెడీ ఈ సింటమ్స్ ఉన్నాయి అని అనుకుంటే ఫస్ట్ మనం దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. పైల్స్కి సిమిలర్గా ఫిజర్స్ కండిషన్ లోపల కావచ్చు అండ్ యానోరెక్టల్ క్యాన్సర్స్ వల్ల కూడా ఈ రక్తస్రావం అనేది రికరెంట్గా మళ్ళీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పైల్స్ సమస్య ఉంటే దానికి ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే అది పైల్సా కాదా అనేది మనం ఫస్ట్ డయాగ్నోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం లోపల కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. కోలాన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ చూస్తున్నారు. సో ఎందుకు అనంటే నార్మల్ మెడిసిన్స్ వాడుతున్నారు, బ్లడ్ పడుతుంది మోషన్ పోయినప్పుడు అని చెప్పేసి సొంతంగా అది పైల్స్ ఏమో అని చెప్పేసి పైల్స్కి రిలేటెడ్గా డైట్ చేసుకుంటున్నారు. అండ్ కొంతవరకు ఏదో ఆన్ కౌంటర్ మెడిసిన్స్ వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ వరకు కూడా వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ప్రాబ్లం ఉంది అండ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా రికరెంట్గా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, రక్తస్రావం జరుగుతుంది అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా ఫస్ట్ దాన్ని కాజ్ ఏందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల, హోమియో వైద్య విధానం లోపల ఏంటనంటే మెడిసిన్ కంటే ముందు ఫస్ట్ ఏంటి కారణం అనేది తెలుసుకొని దానికి రిలేటెడ్గా రూట్ లెవెల్ నుండి మనం మెడిసిన్స్ అనేది అందించడం వల్ల పైల్సే కావచ్చు, ఫిజర్సే కావచ్చు, ఫిస్టులా కావచ్చు, వీటన్నిటి కూడా హోమియోపతి మెడిసిన్స్ తోటి న్యాచురల్ వేలో మనం మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ పైల్స్ ఉన్నాయనంటే దాన్ని సర్జరీ చేయించుకొని ఉంటారు. చాలామంది కూడా పైల్స్ ఉండి సర్జరీ చేయించుకొని ఉంటారు. పోస్ట్ సర్జికల్గా కూడా మళ్ళీ కూడా చాలామంది లోపల పైల్స్ సమస్య కానీ, ఫిజర్ సమస్య కానీ, ఫిస్టులా సమస్య కానీ తిరిగి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి సర్జరీ అయిపోయింది, ఇంకా దీని సొల్యూషన్ లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. వాటి లోపల కూడా కొన్ని రకాల డైట్ చేంజెస్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా అధిగమించడానికి చక్కటి పరిష్కారం డాక్టర్ కేర్ హోమియోపతిలో అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా సమస్యను పూర్తిగా తగ్గించుకోవడానికి వైద్యం అందుబాటులో ఉంది.